జ్ఞాన్వాపి మసీద్ హిస్టరీ చెప్పే ముందు అసలు జ్ఞాన్వాపి మసీద్ గొడవ ఏంటో చూద్దాం. ఇప్పుడు మీ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా, రైట్ సైడ్ ఉన్నది వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ దేవాలయం. ప్రస్తుతానికి ఇక్కడ శివుడిని పూజిస్తారు, కానీ హిందువుల ప్రకారం ఇది నిజమైన గుడి కాదు. ఈ గుడి పక్కన 40 మీటర్ల దూరంలో జ్ఞాన్వాపి మసీద్ ఉంటుంది. నిజానికి అక్కడ కాశీ విశ్వనాథ్ గుడి ఉండేదని, ఆ గుడిని కూల్చి మసీద్ కట్టారని హిందువులు అంటున్నారు. హిందువులు ఈ దేవాలయానికి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో చూద్దాం. హిందువులు బాగా పూజించే 12 జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి. అందుకే హిందువులు ఈ దేవాలయం కోసం కోర్టుకి వెళ్ళారు. అసలు దేవాలయం ఉండే స్థలంలో మసీద్ ఎలా వచ్చిందో చూద్దాం. 1185 సిఈలో ఇప్పుడు ప్రజెంట్ ఉత్తరప్రదేశ్లో ఉన్న కనౌజ్ అనే ఏరియాలో ఒకప్పుడు రాజా జైచంద్ అనే ఒక రాజు ఉండేవాడు. తను ఒకరోజు తన కూతురైన సయోగితాకి పెళ్లి చేయాలని అనుకున్నాడు. దానికోసం స్వయంవరాన్ని ప్రకటించాడు. అందరు రాజులని స్వయంవరానికి పిలిచాడు, కానీ పృథ్వీరాజ్ చౌహాన్ అనే ఒక రాజును మాత్రం స్వయంవరానికి పిలవలేదు. ఎందుకంటే సయోగితాకి పృథ్వీరాజ్ అంటే ఇష్టం, కానీ రాజా జైచంద్ కి పృథ్వీరాజ్ అంటే ఇష్టం ఉండేది కాదు. ఈ విషయం తెలిసిన పృథ్వీరాజ్ స్వయంవరం మధ్యలో వచ్చి అందరూ చూస్తుండగా సయోగితాన్ని తనతో తీసుకుని వెళ్ళిపోయాడు. ఇది రాజా జైచంద్ కి చాలా సిగ్గుగా అనిపించింది. తను వెంటనే ఆఫ్ఘనిస్తాన్ వెళ్లి మొహమ్మద్ గోరీ అనే రాజుతో స్నేహం చేసి పృథ్వీరాజ్ రాజ్యం మీద దాడి చేసేలా చేశాడు. మొహమ్మద్ గోరీ ఇండియాకి వచ్చి పృథ్వీరాజ్ చౌహాన్ తో యుద్ధం చేసి తన రాజ్యాన్ని గెలుచుకున్నాడు. కానీ మొహమ్మద్ గోరీకి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక రాజ్యం ఉంది, దాన్ని వదిలి ఇండియాలో ఉండాలని అనుకోలేదు. అప్పుడు గోరీ తన జనరల్ అయిన కుతుబుద్దీన్ ని ఆ రాజ్యానికి సుల్తాన్ గా ప్రకటించాడు. ఈ కుతుబుద్దీన్ ఎప్పుడైతే రాజు అయ్యాడో చాలా హిందూ దేవాలయాల్ని నాశనం చేయడం మొదలు పెట్టాడు. అందులో ఒక దేవాలయమే వారణాసిలో ఉన్న కాశీ విశ్వనాథ్ దేవాలయం. అలా నాశనం అయిపోయిన గుడిని మళ్ళీ అక్కడ ఉండే లోకల్ ప్రజలు ఆ దేవాలయాన్ని మళ్ళీ నిర్మించారు. 1490లో సికందర్ లోధి అనే వ్యక్తి ఆ దేవాలయాన్ని మళ్ళీ ధ్వంసం చేసి ఆ దేవాలయం స్థలంలో మసీద్ ని కట్టించాడు. దానికి హిందువులు ఒప్పుకోలేదు. 1585లో రాజా తోడర్మల్ అనే రాజు మళ్ళీ ఆ మసీద్ స్థానంలో గుడిని నిర్మించాడు. మళ్ళీ 84 సంవత్సరాల తర్వాత 1669లో ఔరంగజేబ్ ఆ గుడిని కూల్చి మళ్ళీ మసీద్ ని నిర్మించాడు. దాని పేరే జ్ఞాన్వాపి మసీద్. కానీ ఔరంగజేబ్ హిందువులని అక్కడికి వచ్చి పూజించుకోవడానికి అనుమతినిచ్చాడు. అలా 1991 వరకు హిందువులు అక్కడ జ్ఞాన్వాపి మసీద్ దగ్గర పూజలు చేసేవాళ్ళు. కానీ 1992లో అయోధ్య బాబరీ మసీద్ గురించి హిందువులు మరియు ముస్లింల మధ్య గొడవలు మొదలయ్యాయి. జ్ఞాన్వాపి మసీద్ దగ్గర కూడా గొడవలు జరిగే అవకాశం ఉంది అనుకొని ఇంకా హిందువులని అక్కడ పూజించుకోవద్దని చెప్పేశారు. అప్పటి నుంచి ఇంకా హిందువులు అక్కడికి వెళ్ళడం మానేశారు. 1984లో ఇండియాలో వివిధ రాష్ట్రాల నుంచి 558 మంది సాధువులు కలిసి ఢిల్లీలో ఒక మీటింగ్ పెట్టుకొని గవర్నమెంట్ కి 3 డిమాండ్స్ తీర్చమని కోరారు. ఆ 3 డిమాండ్స్ మధురా టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్ అండ్ రామ్ మందిర్. ఈ డిమాండ్ పెట్టిన 8 సంవత్సరాల తర్వాత 18th సెప్టెంబర్ 1991 పివి నరసింహారావు గారి గవర్నమెంట్ ఒక కాంట్రవర్షియల్ యాక్ట్ ని అమలు చేశారు. అదే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991. ఈ యాక్ట్ అర్థం ఏమిటంటే, ఉదాహరణకి 1947 కన్నా ముందు ఒక స్థలంలో దేవాలయం ఉండేదని అనుకుందాం. కానీ అక్కడ దేవాలయాన్ని తీసేసి మసీద్ కట్టారని అనుకుందాం. మనకి స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి అక్కడ మసీదే ఉంది కనుక ఇంకా స్థలం మసీద్ కి చెందుతుందని అక్కడ మసీద్ ని కూల్చి దేవాలయాన్ని నిర్మించకూడదని ఈ యాక్ట్ చెప్తుంది. ఈ యాక్ట్ అన్ని దేవాలయాలకి మసీద్లకి వర్తిస్తుంది, ఒక్క రామ్ మందిర్ దేవాలయానికి తప్ప. ఈ యాక్ట్ హిందువులకి నచ్చలేదు. అందుకనే అక్టోబర్ 15, 1991 కాశీ విశ్వనాథ్ దేవాలయం కోసం 3 వ్యక్తులు
కలిసి కోర్టులో కేసు వేశారు. వాళ్ళు ఏం చెప్పారంటే ఆ మసీద్ ఉన్న స్థలం కాశీ విశ్వనాథ్ దేవాలయానికి సంబంధించిందని, ఆ స్థలాన్ని తిరిగి ఇచ్చేయాలని, ఆ స్థలంలో మసీద్ ని తీసేసి దేవాలయాన్ని కట్టాలని కోర్టుని కోరారు. దీనికి ఎగైనెస్ట్ గా ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ ని ఉపయోగించుకొని ఒక ముస్లిం పార్టీ కోర్టులో కేసు వేసింది. అలా కేసు నడుస్తూ వస్తుంది. అది ఆగస్టు నెల 2021. 5 మంది ఆడవాళ్ళు కలిసి కోర్టులో ఒక కేసు వేశారు. అదేమిటంటే జ్ఞాన్వాపి మసీద్ లో ఉన్న శివుడిని, వినాయకుడిని, హనుమంతుడిని పూజించుకోవడానికి హిందువులకి పర్మిషన్ ఇవ్వాలని కోరారు. 1 సంవత్సరం తర్వాత ఏప్రిల్ 2022లో వారణాసి సివిల్ జడ్జ్ ఈ పిటిషన్ ని ఒప్పుకొని అజయ్ కుమార్ మిశ్రా అనే ఒక అడ్వకేట్ కమిషనర్ కి అక్కడ నిజంగానే దేవుడి విగ్రహాలు ఉన్నాయో లేవో అని వీడియో ప్రూఫ్ సేకరించమని ఆర్డర్ చేశాడు. మే 23, 2022లో వీడియో ప్రూఫ్స్ ని కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడ శివుడి విగ్రహం నీళ్ళ మధ్యలో ఉందని, అక్కడ ముస్లిమ్స్ నమాజ్ చేసుకునే ముందు వాళ్ళని వాళ్ళు నీళ్లతో శుభ్రం చేసుకుంటున్నారని చెప్పారు. దాంతో పాటు ఇంకొన్ని హిందువులకు సంబంధించిన ఆధారాలు దొరికాయని చెప్పారు. దీనికి కొంతమంది ముస్లింలు అది శివుడి విగ్రహం కాదని అదొక ఫౌంటైన్ అని చెప్పారు. ఈ విషయం మీద డిబేట్లు ఎక్కువైపోయాయి. కోర్టేమో ఈ వీడియో ప్రూఫ్ కాకుండా సైంటిఫికల్ ప్రూఫ్ కావాలని అనుకుంది. దానికోసం కోర్ట్ ఏఎస్ఐ అంటే ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాని ఏమైనా సైంటిఫికల్ ప్రూఫ్స్ దొరుకుతాయేమో అని సర్వే చేయమని చెప్పింది. ఈ ఏఎస్ఐ వాళ్ళు 18 డిసెంబర్ 2023లో వాళ్ళ సర్వే రిజల్ట్స్ ని కోర్టులో సబ్మిట్ చేశారు. జనవరి 26, 2024లో కోర్ట్ ఈ ఏఎస్ఐ ఇచ్చిన రిపోర్ట్ ఒక కాపీని ముస్లింలకి, హిందువులకి ఇచ్చింది. ఇక్కడ ముస్లిం వర్గం వాళ్ళు ఈ రిపోర్ట్ ని పబ్లిక్ కి రిలీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. కానీ ఏఎస్ఐ వాళ్ళు అఫీషియల్ గా రిపోర్ట్ ని బయటకి లాంచ్ చేశారు. ఏఎస్ఐ వాళ్ళు కోర్టుకి మొదటి ప్రూఫ్ గా దేవుడి యొక్క విగ్రహాలని చూపించారు. 17 శివలింగాల్ని, 5 హనుమంతుడి విగ్రహాల్ని, 3 వినాయకుడి విగ్రహాల్ని, 3 విష్ణుమూర్తి విగ్రహాల్ని, ఇంకా కృష్ణుడు మరియు నంది విగ్రహాల్ని, అలా మొత్తం 55 విగ్రహాల్ని ఏఎస్ఐ వాళ్ళు ప్రూఫ్ గా చూపించి ఒకప్పుడు ఇక్కడ పూజలు చేసే వాళ్ళని చెప్పారు. ఇంకా రెండో ప్రూఫ్ గా పిల్లర్స్ ని చూపించారు. ఈ మసీద్ ఒక పిల్లర్ల మీద హిందువులకు సంబంధించిన స్క్రిప్ట్స్ మరియు త్రిశూలం లాంటి సింబల్స్ ఉన్నాయని ఏఎస్ఐ వాళ్ళు ప్రూఫ్ ని సబ్మిట్ చేశారు. దీంతో పాటు ఇంకొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అందులో నెంబర్ 1 ఇండియన్ లిటరరీ ప్రూఫ్. 7th సెంచరీలో రాసిన ఈ స్కంద పురాణంలో కాశీనాథ్ లో ఈ విశ్వనాథ్ దేవాలయం కోసం క్లియర్ గా మెన్షన్ చేశారు. నెంబర్ 2 ఫారెన్ లిటరరీ ప్రూఫ్. జేమ్స్ ప్రిన్సెప్ అనే ఒక ఫారినర్ బెనారస్ ఇల్యూస్ట్రేషన్ అనే ఒక పుస్తకంలో తను వారణాసి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే పరిసరాలని తన పుస్తకంలో డ్రాయింగ్స్ లా వేశాడు. అలా కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని కూడా వేశాడు. గర్భగుడిలో దేవుడి విగ్రహం ఉండేదని దాని స్ట్రక్చర్ ని కూడా వేశాడు. అక్కడ మహాదేవని రాసుకున్నాడు. ఇంకా ఆ దేవాలయం ఒక ఆకారం ఎలా ఉండేది, ఏ ప్లేస్ లో ఏ దేవుడి విగ్రహం ఉండేదని కూడా ఆ డ్రాయింగ్స్ లో రాసుకున్నాడు. జేమ్స్ ప్రిన్సెప్ ఈ దేవాలయంతో పాటు తన పుస్తకంలో ఇంకో 2 పెయింటింగ్స్ వేశాడు. మసీద్ ప్లస్ టెంపుల్ లా కనబడే ఈ పిక్చర్ ని అండ్ లోకల్స్ దగ్గర నుంచి గుడి ఎలా ఉంటుందో అని డీటెయిల్స్ సేకరించి గీసిన ఈ పెయింటింగ్ ని కూడా తన పుస్తకంలో మెన్షన్ చేశాడు. ఈ రోజుకి కూడా మసీద్ లో కొంచెం భాగం హిందూ దేవాలయంలా కనపడతాది. జేమ్స్ మాత్రమే కాదు, ఈబీ హ్యావెల్ అనే ఒక పెద్ద బ్రిటిష్ హిస్టారియన్ తను రాసిన బెనారస్ ద సాక్రెడ్ సిటీ అనే పుస్తకంలో పేజీ నెంబర్ 182లో జ్ఞాన్ కుప్ అనేది ఒక హిందూ దేవాలయం అని, అక్కడ ఉండే శివుడి దేవాలయాన్ని కూల్చేయమని ఔరంగజేబ్ తన సైన్యంతో చెప్పాడని, అప్పుడు కొంతమంది హిందువులు శివుడి విగ్రహాన్ని ఒక బావిలో దాచారని తన పుస్తకంలో రాసుకున్నాడు. ఈ రోజుకి గూగుల్లో ఫేమస్ చైనీస్ ట్రావెలర్ అని సెర్చ్ చేస్తే హ్యూసంగ్ అనే పేరు వస్తుంది. తను 7వ శతాబ్దంలో కాశీకి వచ్చినప్పుడు తన పుస్తకంలో ఇలా రాసుకున్నాడు. కాశీ అనేది చాలా జనాభా కలిగి ఉండే స్థలం అని, అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా డబ్బున్న వాళ్ళని, అక్కడ గ్రాండ్ కాశీ విశ్వనాథ్ గుడి ఉంటుందని, కాశీ కోసం చాలా విషయాలు తన పుస్తకంలో రాసుకున్నాడు. నెంబర్ 3 ఔరంగజేబ్ తన బయోగ్రఫీ కోసం రాసిన మాసిర్ ఐ అలంగిరి అనే పుస్తకంలో పేజీ నెంబర్ 66లో కాశీ విశ్వనాథ్ దేవాలయాన్ని తానే కూల్చమని
అని ఆర్డర్స్ ఇచ్చినట్టు మెన్షన్ చేసి ఉంటుంది. దీని మీద కోర్ట్ ఫ్యూచర్ లో ఏ డిసిషన్ తీసుకుంటుందో చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ యొక్క కంటెంట్ నచ్చితేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.